సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను. పిల్లల చదవబడినటువంటి ఈ వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలను మనం చదువుకుని ఉన్నాం. అయితే ఈ లేఖన భాగంలో పోయిన వారంలో కొన్ని విషయాలను మనం ధ్యానం చేస్తాం. ఏంటంటే ఈ ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చాడు. అతని పేరు నికోదేము. అతడు మరి పరిసయ్యుడు అనేటువంటి ఒక మాట ఆయన కొరకు వ్రాయబడి ఉన్నది. అయితే పరిసయ్యుల యొక్క భక్తి ఏ విధంగా వారు భక్తి చేస్తారో, పరిసయ్యులు అనేటువంటి విధానాన్ని కొన్ని విషయాలు మనము ధ్యానం చేసి ఉన్నాం. అయితే వారి యొక్క భక్తి సరిపోదు నిత్య జీవాన్ని పొందడానికి, దేవుని రాజ్యాన్ని చూడడానికి పరిసయ్యుల యొక్క భక్తి సరిపోదు అనేటువంటిది మనము నేర్చుకుని ఉన్నాం. భక్తి చేసినంత మాత్రాన లేదా మనం వారు చేసినటువంటి భక్తి, పరిసయ్యుల యొక్క భక్తి దేవుని రాజ్యానికి వారిని చేర్చలేదు అనేటువంటి విషయాన్ని మనము చూసి ఉన్నాం. ప్రియదేమిట్లరా, ఈ దినము మరికొన్ని విషయాలు మన ఈ లేఖన ధ్యానంలో ఉండి మనము నేర్చుకుందాం. దేవుని వైపు మన హృదయాలను దేవుని వైపు లగ్నం చేద్దాం. వారికి ఉన్నటువంటి కొన్ని ఆచారపరమైనటువంటివి మనం చూసి ఉన్నాం కదా. ఏమంటే కొన్ని పరిసయ్యులు ఆచరించేటువంటి కొన్ని ఆచరణలు ఏంటంటే, విశ్రాంతి దినాన్ని వారు ఆచరించేటువంటి వారు. ఆ దినమున స్వస్థత చేసినా కూడా అది తప్పే అని భావించేటువంటి వారు. అందుకనే ప్రభువారు ఒక విశ్రాంతి దినాన్న ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే తప్పు ఇది అన్నట్లుగా వారు ప్రభువుని నిందించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఆచారబద్ధమైనటువంటి శుద్ధత కలిగినటువంటి వారు ఆచారానికి మాత్రమే విలువలు ఇచ్చేటువంటి వారు, కానీ మనుషులకి మరి విలువ లేనటువంటి పరిస్థితి. ఆచారము పరమైనటువంటి భక్తిని వారు కనపరిచేవారు. చేతులు కడుక్కోకుండా భోంచేయకూడదు, లేకపోతే పాపులతో కలిసి ఇలాగా భోంచేయకూడదని, ఇలాగా కొన్ని పెద్దల యొక్క పారంపర్య ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉన్నారు. తర్వాత సాధారణ ఇశ్రాయేలీల నుండి వీరు వేరుపరచబడినటువంటి వారుగా వీరిని మనం చూస్తూ ఉన్నాం. వీరు మామూలు ఇశ్రాయేలీలతో, యూదులతో కలవరు, ప్రత్యేకంగా ఉండాలని కోరుకునేటువంటి వారు వీరు. అలాంటి కోవకు చెందినటువంటి వ్యక్తులుగా వీరిని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సమాజ మందిరంలోకి ప్రవేశాన్ని నిషేధించేటువంటి వారుగా వీరు ఉంటా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా మరి ఏమంటాం, క్రీస్తు యేసును నమ్మిన ఎవరైనా క్రీస్తు యేసును గనక మరి విశ్వసిస్తే వారిని సమాజ మందిరములో నుండి వెలివేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రియదేమిట్లరా, ఆ విషయాలను ఒకసారి మనము ఇక్కడ ధ్యానం చేసినట్లయితే, బైబిల్ అంటే ఈ విషయాలు ఒకసారి మనం చూద్దాం. సమాజ మందిరంలో నుండి ఒక వ్యక్తిని, క్రీస్తును నమ్మినందుకు ఆ వ్యక్తులను వారు ఒక గుడ్డివాణ్ణి, వారి తల్లిదండ్రులను సమాజంలో నుండి వెలివేసినటువంటి పరిచయాలు మనం చూస్తాం. అధికారులు అనేక మంది క్రీస్తును నమ్ముకోవడానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే ప్రభువుని నమ్మితే వారు సమాజ మందిరంలో నుండి పరిచయాలు వెలివేస్తారని నమ్ముకోలేనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేమిట్లరా, అయితే ఇలాంటి విధానాలు కలిగినటువంటి ఈ నికోదేము, ఇతని గురించి మరికొద్ది విషయాలు కూడా, మరి 2 చోట్ల ప్రస్తావన కూడా ఈయన గురించి రాయబడింది. అది కూడా ఒకసారి చూద్దాం. నికోదేమును మరలా 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ అధ్యాయము 45 నుంచి మనం చదివితే, 7వ అధ్యాయం 45 వచ్చింది.
ఆ, వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడగగా ఆ, ఆ బంట్రోతులు ఆ మనుషులు ఆ. మాట్లాడినట్లు ఎవడను ఎన్నడను ఎవడనూ మాట్లాడే. మాట్లాడలేదని. అందుకు అందుకు పరిసయ్యులు కూడా మీరు కూడా ఆ, మోసపోకిరా. ఉమ్, అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఎవడైనా ఆయన యందు ఆయన విశ్వసించేది. విశ్వాసించిన అదే. అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహమును ఉమ్, శాపగ్రస్తమైనదని వారితో అనిరి. వారితో అంతకు అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేమను వా ఆ, వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వినకముందు వాడు చేసినది తెలుసుకొన ముందుకును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడగగా వారు నీవును గలిలయుడు గలిలయుడువా విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్త ఏ ఏ ప్రవక్త ప్రవక్తయు పుట్టడనిరి. పుట్టడని. అంతటా ఎవరి ఇంటికి ఇంటికి వారు. వారు వెళ్ళిరి. ఇక్కడ మనం చూడగలిగితే ఒక ఏమంటాం న్యాయపరమైనటువంటి ఒక ఆ, ఏమంటాం ఆ, తీర్పు ఇక్కడ ఒకటి చూస్తా ఉన్నాం. ఏంటి అంటే యేసును తీసుకురమ్మని బంట్రోతులను పంపించారు. బంట్రోతులు పంపించి ఆయన్ని తీసుకుని రండి అని పంపిస్తే వాళ్ళేమో వీళ్ళు క్రీస్తును తీసుకురాకుండా వచ్చారు. వచ్చి ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు ఎందుకు ఆయన తీసుకురాలేదంటే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఏ వ్యక్తి ఎప్పుడు మాట్లాడడం మేము చూడలేదు, అంత అలాగ మాట్లాడుతున్నాడు అని ఆయన గురించి చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అందుకు ఈ పరిసయ్యులు అన్నారు, మీరు కూడా మోసపోయారా అంటే వీడు ప్రజలందరినీ ఇలాగా అబద్ధ బోధల చేత మోసగిస్తున్నాడు, మిమ్మల్ని కూడా అలా మోసగించాడా, మీరు కూడా మోసపోయారా అని ఆ పంపించినటువంటి బంట్రోతులతో మరి ఆ ఈ పరిచయాలు అంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ ఆ అధికారుల్లో కానీ పరిచయుల్లో కానీ ఎవడైనాను ఆయన యందు విశ్వసించిన అంటే ఈ నికోదేము అనేటువంటి వాడు, ఇతన్ని గురించి మనం ఏమని చదువుకున్నాం, పరిసయుడు. తర్వాత ఇంకా అతని గురించి రాయబడిన మాట ఏంటంటే యూదుల అధికారి. అధికారుల్లో ఎవడనో ఇతని గురించి ఆ ఏమంటాం ఇది చేయలేదు, ఎవరునూ విశ్వసించలేదు క్రీస్తుని అనేటువంటి మాట ఇక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి ఇప్పటికీ నికోదేము ఇంకా మారలేనట్లుగానే మనం చూస్తా ఉన్నాం. మారి ఉండుంటే నికోదేము మారాడు అనే మాట చెప్పుండేవారు, కానీ అతను మారలేదు. కాబట్టి పరిచయులు అందరూ ఏం చెప్తున్నారు, ఈ యొక్క అధికారుల్లో ఎవడైనా మారినట్లుగా మీరు చూపించగలుగుతారా అని వారు బంట్రోతులను అడుగుతున్నారు. మీరెందుకు ఆయన మాటల్లో నమ్మి మీరు మోసపోయారు అని వారిని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరిలో ఒకడు, అందుకని అక్కడ స్పష్టంగా రాశారు నికోదేము వారిలో ఒకడు. ఆ అధికారుల్లో ఆ పరిచయుల్లో ఒక్కడగా నికోదేముని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా నికోదేము మారినటువంటి లేకపోతే క్రీస్తును విశ్వసించినటువంటి మరి ఏ ఆధారము మనకి కనపడలేనట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ ఇతను మరి క్రీస్తు ప్రభు వారి యొక్క దేహము అడగడం కొరకు మరి ఆ సన్నివేశంలో నికోదేముని మనం చూడగలుగుతాం. 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం నుండి మనం చదివితే, అటు తర్వాత యూదుల భయము వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరమతియ యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతును సెలవడిగను. ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కూడిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. చాలు. ఇక్కడ మనం చూస్తే నికోదేము ఇక్కడ మరలా ఒకసారి కనపడుతున్నాడు. ఎక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని యూదుల భయము వలన రహస్యంగా వీళ్ళు వెళ్ళారు. ఎవరు? అరమతియ యోసేపు వెళ్ళి మరి పిలాతు యొద్ద యేసు దేహాన్ని ఇమ్మని అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఆ రాత్రి వేళ ఈ క్రీస్తు యొక్క దేహాన్ని మరి సిద్ధపరచడానికి కొరకు ఇతడు నికోదేము అనేటువంటి వాడు
బోళముతో కలిపిన అగరును రమారమి 150 సేర్ల ఎత్తు అతడు క్రీస్తు ఆ దేహానికి తెచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అతని దేహాన్ని ఇది చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి అన్నట్లుగా, లేకపోతే సిద్ధపరచడానికి కొరకు రాత్రి వేళ ఇతడు కూడా ఇక్కడ కూడా మరి రాయబడిన మాట ఏంటంటే యూదుల భయము వలన రహస్యంగా, యూదుల భయము వల్ల రహస్యంగా. కాబట్టి ఇక్కడ కూడా బహిరంగంగా ఇతడేమి క్రీస్తునందు విశ్వసించాడు అనేటువంటి ఆధారము ఇక్కడ కూడా నికోదేము ఉంచాడు, విశ్వసించాడు అని చెప్పడానికి ఆధారం ఏమీ కనబడట్లేదు. ఈ మూడే నికోదేము బైబిల్లో ఉన్నటువంటి 3 సందర్భాలు, లేకపోతే యోహాను సువార్తలో. మొదటిది, అతడు రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి కలిసినటువంటి పరిస్థితి. రెండవది, బంట్రోతులు పంపించి యేసును అరెస్ట్ చేయండి, తీసుకురండి అన్నప్పుడు బంట్రోతులు వారు ఈయన చెప్పినట్లుగా ఎవరు ఇలా మాట్లాడట్లేదు, ఇలాంటి వ్యక్తిని ఎలాగ తీసుకురావాలన్నట్టుగా వారు భయపడి వచ్చారు. దానికి మరి అక్కడ కూడా నికోదేము మారాడు, విశ్వసించాడు అనే ఆధారం లేని ఒక సంఘటన అక్కడ కనిపించింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని ఇవ్వడం కొరకు ఫిలాతు యొద్దకు యూదులకు భయపడి రహస్యంగా అరమతీయ యోసేపు వెళ్ళాడు. అతని ఆ దేహానికి మరి సహాయముగా మరి నికోదేము కూడా అక్కడ సహకరించినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ 3 సందర్భాల్లో కూడా విశ్వసించాడు అనడానికి ఆధారం అయితే మనకేమీ కనబడట్లేదు ప్రియదేమిళ్ళరా. అయితే ఈ యొక్క వచనాలు ఒకసారి మనం చూస్తే మూడవ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుదాం. 6వ వచనం మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తున్నారు నికోదేముకి. ఏమనంటే, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అని నికోదేముతో చెప్తూ 13వ వచనం కూడా మనం చూస్తే, భూ సంబంధమైన సంగతులు మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కుపోవాడెవడను లేడు అని ప్రభువుకు అతనితో చెప్తున్నాడు. 14వ వచనం కూడా మనం చదివితే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తునో అలాగే నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తవాలి. అంటే నికోదేముకి నువ్వు రక్షింపబడాలంటే, నువ్వు దేవుని రాజ్యము చూడాలంటే ఈ విషయాలు చేయాలని క్రీస్తు కొన్ని బోధలు నికోదేముకి చేస్తున్నాడు. కాబట్టి నిశ్చయంగా ఆ విషయాలు ఆయనకి తెలియదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది ప్రియదేవుళ్ళ. కాబట్టి దేవుడు చెప్పినటువంటి సత్యాలని నికోదేము గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో అతడు ఉంటా ఉన్నాడు. కాకపోతే పరిసయ్యుల్లో అత్యంత ప్రావీణ్యుడు అయినటువంటి వాడు, మత పెద్దగా లేకపోతే ఆ సమాజ మందిరపు అధికారిగా ఈ నికోదేముని మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుడా. కాబట్టి అలాంటి విషయాలను మనం పరిశీలన చేసినప్పుడు పరిసయ్యులను యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ విశ్లేషించారు అనేటువంటిది మనం చూస్తే, వీళ్ళు పైకి మరి భక్తి చేస్తానే ఉన్నారు, కాకపోతే వీరు ఎలాంటి ఉగ్రత వీరికి మీదకి వస్తుంది అని ప్రభు వారిని చెప్పారంటే, వారిని గురించి మాట్లాడిన మాటలు కొన్ని మనం చూస్తే, మొదటిది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము, ఈ పరిసయ్యులను ప్రభువారు వారికి ఎలాంటి శిక్ష వస్తుందని చెప్పాడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారి వచ్చి తమ పాదం పడి నమస్కారం చేసి, ఇదిగో నేను ప్రేమించి తెలుసుకున్నట్లు చేసేదను. చూడండి, ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఏమని చెప్పుకుంటారంటే, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడేటువంటి సాతాను సమాజపు వారు, యూదులు కాకయే యూదులమని చెప్పుకునేటువంటి వారు. వాస్తవానికి ఇతడు యూదుడా అని మనం చూస్తే యూదుడే,
కాకపోతే ఇక్కడ దేవుడు మాట్లాడేటువంటి ఈ మాట ఏంటంటే, నిజమైనటువంటి యూదుడు ఎవడో అని మనం చేసినప్పుడు రోమపత్రికలో మనం చూసాం కదా. యూదులకి ఒక ఆచారం ఉంటుంది. ఏంటి ఆచారం? సున్నతి చేయబడతారు కదా. సున్నతి చేయబడిన వారు యూదులు. అయితే ఈ సున్నతి ఎలాంటి సున్నతి అని మనం చూసాం? శారీరక సంబంధమైన సున్నతి చేసుకున్న వాడు కాదు నిజమైన యూదుడు. ఆత్మ సంబంధమైన సున్నతి చేయబడిన వాడే నిజమైన యూదుడు. ఇప్పుడు ఈ డెఫినేషన్ ప్రకారము ఇక్కడ చదవబడినటువంటి ఈ మాట, యూదుడు కాకయే యూదుడని చెప్పుకునేవారు. అంటే ఆత్మ సంబంధమైన సున్నతి పొందకుండా మేము యూదులమని చెప్పుకున్నంత మాత్రాన దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అలాంటి వ్యక్తుల్లో, అలాంటి సమాజపు వ్యక్తుల్లో ఇతను ఒకడు. ఎవరో? నికోదేము అనేటువంటి వాడు. ఇతనికి హృదయ సంబంధమైన సున్నతి లేదు, శరీర సంబంధమైన సున్నతి మాత్రమే ఉన్నది అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఇలాంటి వారిని ప్రభు ఏమని అంటా ఉన్నాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. సర్పం సంతానమా, నరశిక్షను మీరెలాగూ తప్పించుకుందరు. చాలు. వీళ్ళని దేవుడు ఏమని తిడుతున్నాడు అంటే, సర్పములారా, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుందరు. అంటే ఇంత భక్తి చేస్తున్నటువంటి వీరు దేవుని చేత ఏమన్నా మెప్పు పొందేరా అని మనం చూస్తే దేవుని మెప్పు ఏం పొందలేదు. పైగా దేవుడి యొక్క ఉగ్రతకు వీరు పాత్రులు అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. సర్ప సంతానమా, సర్పములారా, నరక శిక్షను మీరు ఎలాగా తప్పించుకుంటారు. ఎందుకు ఇలాంటి తీర్పు వీరికి విధింపబడుతుందంటే, వీరు బాహ్యమైనటువంటి వాటిల మీదే ఎక్కువ మరి వారి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బాహ్యంగా పొగడబడడానికి భక్తి చేస్తారు, కానీ వారి అంతరంగములు కుళ్ళిన సమాధులతో పోలినవిగా ఉన్నాయని వారిని గురించి ప్రభు అంటా ఉన్నాడు. ఇంకొక మాట ప్రభు వీరి గురించి అన్నది ఏంటంటే, వేషధారులు అనేటువంటి మాట మాట్లాడాడు. అదే 23వ అధ్యాయంలో 13వ వచనం మనం చదివితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపరు. చూడండి ఎంత మరి వీరి గురించి ఎంత అభియోగం దేవుడు వారి మీద మోపుతున్నాడు. వీరు చేసే భక్తి మరి చాలా చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు, లేకపోతే శుభ్రత లేకుండా వారు ఏ పనులు చేయరు, లేకపోతే చేసేటువంటి భక్తి కూడా పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను దశం భాగం ఇచ్చేటువంటి ఇలాంటి నిష్ట కలిగినటువంటి వారిని దేవుడు ఏం చెప్తున్నాడంటే, వేషధారులారా. ఎందుకు? వీళ్ళు ఈ మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసివేస్తున్నా ఉన్నారు. వారు వెళ్ళరు పరలోక రాజ్యానికి, వెళ్ళేవారిని వెళ్ళనివ్వలేనటువంటి వారుగా వీరిని ప్రభువు సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. పోనీ వీరు లేఖనాలు ఇందాక ముందు వారంలో కూడా మనం చదువుకున్నాం కదా, ఏమిటంటే లేఖనాలు మాకే తెలుస్తాయి అనే విధానంలో వీరు ఉంటారు కదా. మేమే పండితులము అని చెప్పుకునేటువంటి వారు, మాకే బోధించడానికి నువ్వు వచ్చావా అని ఎవరిని ఆ గుడ్డివాడిని తిడతారు కదా. ఎందుకంటే జ్ఞానులమైన మాకే నువ్వు పాఠాలు నేర్పిస్తున్నావా అని, పాపివైన నువ్వు పాఠాలు నేర్పిస్తావా అని అతన్ని నిందించారు కదా. అయితే వీరికి ఏమాత్రం వీరికి లేఖనాలు తెలుసు అని మనం గనక ఆలోచన చేస్తే, లేఖనాల పట్ల వీరు అజ్ఞానులుగా ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలచ్చు. 9వ వచనం నుండి, ఇదే యోహాను సువార్తలో 3వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదివితే, అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యం అంటే, ప్రభువు చెప్పినటువంటి మాటలను ఇవి ఎలా జరుగుతాయి అంటే, ఆయన చెప్పినటువంటి లేఖనాలు అతనికి అర్థం అవ్వలేదు అన్న విషయం మనకి పూర్తిగా అర్థమవుతుంది ప్రియులారా. ఈ సంగతులు ఎలాగ సాధ్యమని ఆయన అడగగా యేసు ఏమన్నాడంటే, నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడు అయి ఉన్నావు కదా, వీటిని ఎరుగవా? బోధకుడు అయిన
నీకే ఈ విషయాలు తెలియవా అన్నట్లుగా ప్రభు వారు ఆయన గురించి రాస్తాడు. కాబట్టి చూసిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. కాబట్టి దేవుడు నికోదేముతో మాట్లాడిన మాట ఎంత ఏమంటాం, ఈ స్టేట్మెంట్ ఎంత పవర్ఫుల్ అంటే, ఇతడు ఆ సమాజ మందిరపు అధికారిగా ఇతడు ఉండి, అంతేకాకుండా ఇశ్రాయేలీలందరికీ బోధకుడుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు బోధ చేసేవాడుగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికి ప్రభు అంటున్నాడు, ప్రభు చెప్పేటువంటి మాటలు ఇది ఎలాగ జరుగుతాయి, ఇది ఎలాగ అవుతుంది అని ప్రభుని అడుగుతుంటే, బోధకుడు అయ్యుండి నీకే తెలియకపోతే నీ ప్రజలకు నువ్వేం బోధిస్తావు అన్నట్లుగా మరి దేవుడు నికోదేముతో చెప్తా ఉన్నాడు. అంటే లేఖనాల యొక్క జ్ఞానము నికోదేముకి లేదు అనేటువంటిది మనం చూడాలి. వారు ఎంత మాత్రము ఒకవేళ కంఠస్థ పెట్టేయచ్చు, అక్షరార్థంగా వాక్యాల్ని కంఠస్థ పెట్టేయచ్చేమో, అంత మాత్రాన దాని జ్ఞానాన్ని లేకపోతే దాని అర్థాన్ని తెలియకపోతే ఎంత వాక్యము మనకు తెలిసినా లేకపోతే అది మనకి ప్రయోజనమో కరమో కాదు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి లేఖనాల పట్ల అజ్ఞానిగా ఈ యొక్క నికోదేము ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఈ పరిపాలక మండలిలో ఇతను ఒక సభ్యుడిగా కూడా ఉండినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. యూదుల అధికారి, సెన్హెడ్రిన్ అనేటువంటి మహాసభ వారికి ఇశ్రాయేలీకి ఉంది. ఈ మహాసభలోనే మరి పొలిటికల్ కానీ రిలీజియస్ పరమైనటువంటి ప్రతి విధమైనటువంటి చర్చలు ఏమైనా జరగాలంటే ఈ సెన్హెడ్రిన్ మహాసభలోనే 71 మంది అందులో ఉంటారు. ఈ 71 మంది తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఈ పొలిటికల్ ఇష్యూస్ కానీ లేదా ఏమంటాం మతపరమైనటువంటివి ఏమన్నా చట్టాలు రూల్స్ చేయాలనుకున్నప్పుడు ఈ సెన్హెడ్రిన్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మనకి ఎలాగా పార్లమెంట్లో తీసుకుంటారు నిర్ణయాలు, అలాగా వీళ్ళకి సెన్హెడ్రిన్ ఉంటుంది. 71 మంది సభ్యులు ఉంటారు. ఇతను 71 మంది సభ్యుల్లో ఇతను ఒకడుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవులారా. అయితే ఇంతటి మరి మండలిలో ఉన్నటువంటి ఒక పరిపాలన చేసేటువంటి ఒక వ్యక్తి అయినటువంటి ఈ నికోదేము మరి అతడు ప్రభువుని ఆశ్రయించినటువంటి నిత్య జీవము కొరక అన్నట్లుగా ఏమీ రాలేదు. ఏంటంటే ఇతడు ఒక పొలిటికల్ విధానంలో దేవునితో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ప్రియదేవులారా. ఎందుకంటే అతడు వచ్చిన సందర్భము ఎలాంటి సందర్భంలో వచ్చాడు, ఏ సమయంలో వచ్చాడంటే రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చినట్లుగా ఈ నికోదేమును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం అలంకారప్రాయంగా యోహాను సువార్తలో చీకటి అనేటువంటి ఒక థీమ్ని మనం చూసినప్పుడు చీకటి యోహాను సువార్త అంతా కూడా ఆయా చోట్ల చీకటి గురించి వ్రాయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా చీకటి సంబంధిగా ఈ ఇశ్రాయేలీయుడు లేదా యూదుల అధికారి క్రీస్తు యొద్దకు వచ్చాడు. ఎక్కడికి? వెలుగు దగ్గరికి వచ్చాడు. కాకపోతే ఆ వెలుగును ఈ చీకటి గ్రహించలేకపోయినటువంటి మరి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. అయితే అతను చేసినటువంటి వందనం ఏ విధంగా స్టార్ట్ చేశాడు, అతను తన గ్రీటింగ్ అని మనం చూస్తే రాత్రి వేళ అతని వద్దకు వచ్చి ఏమని చెప్తున్నాడు? బోధకుడా అని స్టార్ట్ చేశాడు. బోధకుడా అనేటువంటి మాటకి రబ్బీ అనే మాట మనము వాడబడేటువంటిది చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఎక్కువ రబ్బీ అనే మాటలు క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. అంటే రబ్బీ అనగా బోధకుడు అనేటువంటి విషయం. అంటే ఇతడు మొట్టమొదట ఈయన బోధల గురించి కొద్దిగా అవగాహన ఉండి ఉంటుంది. లేకుండా ఇతడు క్రీస్తును బోధకుడా అని సంబోధించి ఉండడు. కాబట్టి ఈయన బోధలు మరి నికోదేము మరి ముందే విని ఉండాల. అందుకనే ఇతడు బోధకుడా అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లేఖన భాగాలను ఈయన బోధకుడుగా గుర్తించాడు. ప్రభువు కూడా
నికోదేమును గుర్తించాడు. ఎలా గుర్తించాడు? ఒక బోధకుడుగా గుర్తించాడు. అందుకనే ఆ 10వ వచనంలో మనం చూస్తాం కదా, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడివై ఉన్నావు. ఈయనేమో బోధకుడు అని పిలుస్తున్నాడు ఆయన్ని. ప్రభువారు కూడా నికోదేముని నువ్వు కూడా బోధకుడివే కదా అన్నట్లుగా ఆయన వారి యొక్క ప్రత్యుత్తరము ఒకరికొకరు ఇచ్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేములరా. అయితే ఈయన మూలాన్ని ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఈయన గుర్తించాడు నికోదేము. ఏమని? నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడివి, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుము. ఈయన యొక్క ఆరిజిన్ని గుర్తించగలిగాడు. దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఈయన బోధ ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి విషయము మరి ఆ దేవుడు నికోదేము గుర్తించగలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవాలయమును శుద్ధీకరణ చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయా చోట్ల ఈయన బోధలు చేశారు. అయితే ఈ బోధలు విన్నటువంటి ఈయన క్రీస్తు యొక్క బోధలను ఈయన ధర్మశాస్త్రంతో ఒకవేళ పోల్చి ఉండొచ్చేమో, లేకపోతే ఈయన బోధలను అనాలిసిస్ చేసి ఉండొచ్చేమో. అందుకనే ఇతడు ఒక ఆ సర్టిఫికేట్ ఇస్తున్నాడు, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, నీ మూలము దేవుడు పంపితే వచ్చినటువంటి బోధకుడుగా మాకు అనిపిస్తుంది అన్నట్లుగా అతని ఆ విషయాన్ని అతనికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమాజ మందిరములో కానీ దేవాలయంలో కానీ యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి బోధలన్నీ కూడా ఆయన ఓపెన్గా మరి వారికి తెలియచెప్పినటువంటి ఆ విషయాలను ఇతడు గ్రహించి మరి నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని గ్రహిస్తున్నాం అనేటువంటి మాట చెప్పి ఎలా గ్రహించాడు అని అంటే, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో. ఎందుకు ఇతను దేవుని యొద్ద నుండి వచ్చాడని ఇతను ఎలాగా చెప్పగలుగుతున్నాడంటే, ఒకటి ఆయన బోధలు చాలా మరి ప్రభావవంతంగా ఉండడం, లేదా ఆయన బోధలు మరి అలా బోధించినట్లుగా మరెవరో అలా బోధించలేకపోయిన విషయాలు అతను గ్రహించి, రెండోది అతని బోధలతో పాటు ఈ చేసేటువంటి సూచక క్రియలు ఇవి కూడా ఎవడునూ చేయలేనటువంటి సూచక క్రియలు, మరి అద్భుతాలు క్రీస్తు చేయడం పట్ల మరి ఇతడు దేవుడి నుండి ఇతను వచ్చాడు, దేవుడు ఇతనికి తోడై ఉండకపోతే ఇలాంటి సూచక క్రియలు ఎవడనూ చేయలేడు అనేటువంటి ఆ విషయాన్ని అతడు ప్రస్తావిస్తూ వచ్చాడు ప్రియదేవుడా. అయితే ఈ నికోదేము దృష్టిలో యేసుక్రీస్తు ప్రభువుని ఈయన ఎలాగా చూశాడు అనేటువంటిది మనం గనక పరిశీలన చేస్తే, ఇశ్రాయేలీలందరూ ఎలాగ క్రీస్తును చూశారో నికోదేము కూడా క్రీస్తును అలాగే చూశాడు. అంటే ఇశ్రాయేలీలకి యేసు ఎలాగ కనిపించాడు? యూదుల రాజు అంటే యూదుల రాజు అయితే ఇతను ఏం చేయాలని ఈయన యొక్క అభిప్రాయము? మా రాజు వాళ్ళు దేని కొరకు కనిపెట్టారంటే ఇశ్రాయేలీలు, మా రాజు వస్తాడు, మమ్మల్ని రోమా సామ్రాజ్యము నుండి బానిసత్వము నుండి మమ్మల్ని విడుదల చేస్తాడని వారి రాజు కొరకు వారు ఎదురు చూశారు. అయితే ఈ ఇశ్రాయేలీలందరూ ఎలాంటి విశ్వాసాన్ని కనపరిచారో ఈ నికోదేము కూడా అలాంటి విశ్వాసాన్ని క్రీస్తు పట్ల కలిగి ఉన్నాడు. ఏమని? ఈయన యూదుల రాజు కింద ఈ క్రీస్తు ప్రభువుని మరి అంగీకరించినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యేసుతో ఏదైనా ఒక డీలింగ్ పెట్టుకుంటే తర్వాత ఈయన రాజు అవుతే ఈయన వల్ల మనకి ఏమన్నా ప్రయోజనం కలుగుతుంది అన్నట్లుగా రాత్రిపూట రహస్యంగా యేసును కలవడానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతడు పొలిటికల్ ఇష్యూస్ తోటి, పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి క్రీస్తు యొద్దకు వచ్చి ఉండొచ్చేమో, కానీ క్రీస్తు ప్రభువారైతే అతని యొక్క స్పిరిచువల్ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఏది లోపంగా ఉందో అతనిలో దాన్ని ప్రభువారు చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తును ఎన్కౌంటర్ చేసినప్పుడు, లేకపోతే క్రీస్తును ఎదుర్కొన్నప్పుడు ఆయా వ్యక్తులు ఆయా వాటి కొరకు ప్రభువుని ఆశ్రయించారు. కానీ ప్రభు వేటిని వీరి గురించి వారు వచ్చారో వాటిని తీర్చకుండా
ఏది వారికి అవసరమై ఉన్నదో దాన్నే ప్రభు వారితో చెప్పుండేవారు ఎప్పుడు కూడా. ఉదాహరణకి ఒక ఆ, ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు వచ్చాడు పరిగెత్తుకుని వచ్చి, అయ్యా నిత్యరాజ్యం పొందాలంటే నేను ఏం చేయాలన్నాడు. కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఇవి చేయాలంటే, ఇవి నేను చిన్ననాటి నుండి ఈ ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకున్నవన్నిటిని అమ్మేసి నన్ను వెంబడించు. అయితే అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనక అతడు వ్యసన పడుతూ దుఃఖపడుతూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అతడు నిత్యరాజ్యం కొరకు వచ్చాడు, కానీ ఇతనికి ఏం కొదువు ఉందో దాన్ని ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నికోదేము కూడా ఏదో ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి అతడు పొలిటికల్ టాక్ కింద దేవునితో ప్రభుతో మాట్లాడడానికి వచ్చాడు. అయితే ప్రభు ఇతనికి ఏది అవసరం ఉందో అది నికోదేముతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు దేవుని రాజ్యాన్ని చూడాలంటే, అంటే ఇతను రాజని ఫిక్స్ అయ్యాడు. ఎవరు? క్రీస్తుని రాజని ఫిక్స్ అయ్యాడు. అయితే నీవు నా రాజ్యంలో దేవుని రాజ్యాన్ని కనుక నువ్వు చూడాలంటే నీకు 2 విషయాలు నువ్వు చేయాలి. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను నువ్వు జన్మించాలి అని ప్రభువారు అతనికి చెప్పారు. అయితే అతడు ఆ విషయాలను మరి గ్రహించలేకపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ చాట్ని మనం చూసినట్లయితే ఈ ఇద్దరు కూడా ఇశ్రాయేలీలే, యూదులే. ఎవరో మొదటి వ్యక్తి నతానియేలు. 1వ అధ్యాయంలో మనం చూసాం కదా. నతానియేలు ఫిలిప్ వచ్చి చెప్తున్నాడు నతానియేలుకి ఏమని, మేము మోషేయు ప్రవక్తలను క్రీస్తు కొరకు రాసినటువంటి రాతలు ఎవరి గురించి రాశారో ఆ క్రీస్తును మేము కనుగొన్నాం అని నతానియేలు తో చెప్పినప్పుడు నతానియేలు అంటున్నాడు, నజరేతుల నుండి మంచిదేమైనా వస్తుందా అంటే, వచ్చి చూడు అని చెప్పగానే అతడు క్రీస్తు యొద్దకు వచ్చాడు. వెంటనే క్రీస్తు అతన్ని, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి ఉన్నానని ప్రభు చెప్పడం, అతడు మరి విశ్వాసంతో నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అని అతడు క్రీస్తును అంగీకరించినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ నతానియేలుకుని ఈ నికోదేముకి మధ్య 2 ఒక కంపారిజన్ అనేటువంటిది ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఇద్దరు కూడా మొదటి ఇద్దరు ఇశ్రాయేలీలే. రెండోది ఇద్దరిలో నతానియేలు పరిసేయుడు అని చెప్పడానికి మనకు అక్కడ ఏమీ రాయబడలేదు. కానీ నికోదేము గురించి అయితే ఇతడు పరిసేయుడు అనేటువంటి మాట స్పష్టంగా రాయబడింది. కాబట్టి నతానియేలు పరిసేయుడు కాదు, నికోదేము పరిసేయుడు. అంటే భక్తి విషయంలో ఎవరు భక్తిపరుడు? ఇద్దరిలో నికోదేమే ఎక్కువ భక్తిపరుడు. ఎందుకంటే పరిసేయులు అంటే చాలా నిష్ట కలిగినటువంటి వాడు. అలాంటి నిష్ట కలిగిన వాడుగా నికోదేమును మనం చూస్తా ఉన్నాం. మూడవది, అద్భుతాల్ని ఇద్దరు చూశారు. అండ్ అద్భుతాలను ఇద్దరు చూశారు. నికోదేము ఎలా చూశాడు? నతానియేలు దేవుని అద్భుతాన్ని ఏం చూశాడంటే అతని గురించి చెప్పాడు. చూడకుండానే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశానని చెప్పడం అదొక గొప్ప అద్భుతం. అతని కళ్ళారా చూశాడు. నికోదేము కూడా చూశాడు. ఎలా చెప్పగలుగుతామంటే, నువ్వు చేస్తున్న అద్భుతాలు దేవుడు తోడై ఉంటేనే కానీ అలాంటి అద్భుతాలు ఎవరు చేయలేరని తన మనోడితోనే తను ఒప్పుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇతడు కూడా చూశాడు అద్భుతాల్ని. చూసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత రబ్బీగా యేసును గుర్తించాడు. నాతానియేలు ఈయన్ని రబ్బీ అని పిలిచాడు. తర్వాత నికోదేము కూడా ఇతన్ని క్రీస్తును బోధకుడుగా గుర్తించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. తర్వాత చీకట్లో వచ్చిన వారు, ఇది ఇరువురిలో ఎవరో చీకట్లో వచ్చారంటే నతానియేలు ఏమీ చీకట్లో రాలేదు, కానీ నికోదేము మాత్రమే చీకట్లో వచ్చినట్లుగా మనకు ఆధారం చూస్తా ఉన్నాం. తర్వాత కపటము గురించి రాయబడుతున్నటువంటి మాట మనం చూస్తే ఎవరిలో కపటం ఉందంటే మనం చూస్తాం 47 మనం చూస్తే 47 వచనం, 1వ అధ్యాయం 47 వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు. చూడండి, ఇందాక మనం చూసాం, ఒక వాక్యం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో. ఏమిటి?
యూదులు కాకయే యూదులమని చెప్పుకునేటువంటి వారు, యూదులు కాకయే యూదులమని చెప్పుకునే సాతాను సమాజము వారు, అలాంటి వారికి శిక్షను దేవుడు విధిస్తున్నాడు. అయితే ప్రభు ఇతని గురించి టెస్టిఫై చేస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, నిజంగా ఇతడు ఇశ్రాయేలీయుడు, నిజంగా ఇశ్రాయేలీ. అంటే అతను బాహ్యపరమైనటువంటి సున్నతి కాదు ఇతనికి ఉండింది, అంతరంగమున ఉన్నటువంటి సున్నతి పొందిన వ్యక్తిగా ప్రభు ఇతన్ని గుర్తించగలిగాడు. ఈతని యందు ఏ కపటము లేదు. ప్రభు వారే టెస్టిఫై చేస్తున్నారు ఇతని కోసం. ఇతని యందు ఏ కపటము లేదు, యథార్థవంతుడుగా ఇతడు ఉన్నాడు అన్నట్లుగా ప్రభు ఇతని గురించి చెప్తున్నాడు. నికోదేము గురించి అలాంటి మాట ఏమి ప్రభు చెప్పలేదు ప్రియులారా. కాబట్టి అతనికి ఏమంటాం, కపటము అతనిలో ఉందా అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా కపటం ఉంది అని మనం చెప్పొచ్చు. నికోదేములో, నతానియేలులో కపటం లేదు, నికోదేములో కపటం కలిగినటువంటి వాడుగా. అందుకనే రాత్రిపూట రహస్యంగా కపటంతో ఇతను ప్రభు దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రభు బోధని అంగీకరించినటువంటి వారిలో ఇద్దరిలో ఎవరు అని అంటే, నతానియేలు ప్రభు బోధన అంగీకరించారు. వెంటనే నతానియేలు ప్రభువుని అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ బోధకుడు అని ఇద్దరు గుర్తించారు కదా. బోధకుడు అన్నప్పుడు ప్రభు బోధించినటువంటి విషయాలను నతానియేలు అంగీకరించాడు. ప్రభు బోధించినటువంటి విషయాలను ఈ నికోదేము తృణీకరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ బోధను మరి నతానియేలు అంగీకరిస్తే నికోదేము తృణీకరించాడు. తర్వాత యేసు శిష్యులైన వారిలో ఇద్దరు ఎవరు యేసును అనుసరించారంటే, నతానియేలు వెంటనే క్రీస్తును అనుసరించాడు. తర్వాత నికోదేము మరి అతడు తిరిగి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుండి వచ్చాడో ఆ సమాజ మందిరపు అధికారిగా అదే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ అనుసరించినటువంటి వారిలో శిష్యుల్లో అనుసరించినప్పుడు ఏమని చూసాము అనంటే, వెంటనే వారి వృత్తులను వదిలేసి ప్రభువుని వారు వెంబడించేవారు, అనుసరించేవారుగా మనం చూస్తా ఉన్నాం. అయితే 8వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఇతడు నికోదేము ఇంకా యూదుల అధికారిగా కొనసాగుతున్నాడు అనే విషయాన్ని మనం ఇందాక చదివాము, బంట్రోతులు పంపించినటువంటి ఆ సందర్భంలో. కాబట్టి ఖచ్చితంగా ఇతడు తన జాబ్ని వదులుకోలేదు, తను చేసే పనిని వదులుకోలేదు, క్రీస్తుని కూడా వెంబడించలేదనే విషయము నికోదేము కోసం మనము నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఇశ్రాయేలీల్లో నిజమైనటువంటి ఇశ్రాయేలీడిగా నతానియేలును మనం చూస్తా ఉన్నాం. నికోదేములో కపటము ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ ఇద్దరిలో భక్తిపరుడు ఎవరంటే, నికోదేమే ఎక్కువ భక్తిని కనపరిచాడు, కానీ అతని భక్తి అతని యొక్క రక్షణకు దారితీసిందా అని మనం చూస్తే అతని భక్తి అతని రక్షణకి ఏమాత్రమూ దారి తీయలేదు. అతను పరిసేడంటే అత్యంత నిష్ట కలిగి భక్తి చేసేటువంటి వారు, అంత నిష్ట కలిగి భక్తి చేసేటువంటి వారు దేవుని రాజ్యానికి సరైన క్యాండిడేట్లు అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అతడు ఏమీ అంత నిష్ట కలిగినటువంటి వాడుగా లేడు. కానీ దేవుడు అతన్ని తన దేవుని రాజ్యాన్ని చూడడానికి అర్హుడిగా నతానియేలుని చేశాడు. నికోదేము అతనికి అవకాశం ఇచ్చినప్పటికీ అతడు తృణీకరించి సత్యాన్ని గ్రహించలేకుండా అతడు వెనుతిరిగిపోయినటువంటి వ్యక్తిగా నికోదేముని బట్టి మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుని. కాబట్టి భక్తి మనల్ని ఏమంటాం, రక్షణకి నడిపించదు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. భక్తి పరులైనంత మాత్రాన వీరు దేవుని రాజ్యానికి అర్హులు అని చెప్పడానికి లేదు ప్రియదేవుని. విశ్వాసం క్రీస్తు యేసునందలి మరి విశ్వసించినటువంటి నతానియేలు దేవుని అనుసరించడం వల్ల అతడు ఆ నిత్య రాజ్యానికి అర్హుడయ్యాడు. నికోదేమేమో ఆ వెలుగు యొద్దకు, చీకట్లో ఉన్నటువంటి నతానియేలు వెలుగు యొద్దకు వచ్చినప్పటికీ ఆ వెలుగును గ్రహించలేనందువలన ఇతడు మరి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియదేవునిగా. అయితే మరి నికోదేము యొక్క ఉద్దేశాన్ని ఒకటి మనం చూడాలి. ఏ ఉద్దేశంతో ఇతడు వచ్చాడు, ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చాడు? అయితే మరి ఈ విషయాల్లో మనం చూడగలిగితే దేవాలయమును
క్రీస్తు ప్రభువారు శుద్ధి చేసినటువంటి ఆ వృత్తాంతము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆఖరి వచనాల్లో దేవాలయమును యేసుక్రీస్తు ప్రభువారు శుద్ధీకరణ చేశారు. శుద్ధీకరణ చేసినప్పుడు ఎవరు ఈ దేవాలయంలో ఆ స్టాల్స్ అన్నిటి ఎవరివని మనం చూసాం, ఎవరివని మనం నేర్చుకున్నాం? సద్దూకయ్యులు. ఇవి సద్దూకయ్యులు ఎక్కువగా ఈ ఆలయాన్ని మరి వారు తమ కంట్రోల్లో ఉంచుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సద్దూకయ్యుల్ని దేవుడు ఏం చేశాడు? దేవాలయం నుండి వెళ్ళగొట్టేశాడు. దేవాలయంను శుద్ధి చేయడం ద్వారా అధికారంతో వారిని వెళ్ళగొట్టేసినటువంటి ఈ సంఘటన మరి తెలుసుకున్నటువంటి పరిసయ్యుడు ఇప్పుడు దేవుని దగ్గర, అంటే వీళ్ళు అనుకోవడం ఏంటంటే ఆ సద్దూకయ్యుల్ని దేవుడు వెళ్ళగొట్టేశాడంటే పరిశీలమైనటువంటి మనమే దేవునికి నచ్చుతాం, ఇంకా మన భక్తి మన ఇది నచ్చుతుంది అన్నట్లుగా దేవుని వద్దకు ఇతడు అతని యొక్క సిద్ధాంతాలతో మరి దేవుణ్ణి వచ్చినట్లుగా పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇతని యొక్క భక్తి దేవుడు తీసి పక్కన పెట్టేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు మరి అతని యొక్క వేదాంతం పైకి మరి అతను కలిగిన సిద్ధాంతాలని యేసు ఎరిగినవాడు కాబట్టి డైరెక్ట్గా అతన్ని మరి టార్గెట్ చేస్తూ ఈ మాటలు మాట్లాడాడు. ఏమనంటే ఆ మాటలు చెప్పినప్పుడు దేవుడు యేసు ప్రభువారు చెప్తున్నారు 3వ వచనములో, అందుకు యేసు అతనితో ఒకడు. ఇతను ఏమన్నా అడిగాడా? నేనేమన్నా దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఇతను కోరాడా? ఇతను ఏం కోరలేదు. అంటే వీళ్ళకి ఎలాంటి ఆలోచనలో వీళ్ళు ఉంటారంటే, మేం చేసేటువంటి భక్తి వలన మాకు పరలోక రాజ్యంలో నిత్య రాజ్యంలో టికెట్ ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది, మాకు దేవుని రాజ్యానికి వారసులు ఎవరైనా ఉన్నారంటే అది మేమే అని అభిప్రాయపడేటువంటి వారు. ఎందుకు ఇంతటి ఏమంటాం, ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ వీళ్ళకి? దేన్ని చూసుకుని వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు? తాము చేసే భక్తిని బట్టి వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్. మేము ఎంత నిష్టగా ఉంటున్నాం, మేము ప్రతి దాంట్లో మేము దేవునికి లోబడుతున్నాం, ప్రతి దాంట్లో మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం కాబట్టి మేమే నిత్య రాజ్యానికి వారసులము అన్నట్లుగా వీళ్ళు అంత కాన్ఫిడెన్స్గా ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలా, వాళ్ళ భక్తిని ఆశ్రయించుకొని వాళ్ళ భక్తిని మీద ఆధారపడి తాము భక్తిని ఆధారం చేసుకుని ఇలాంటి స్థితికి వచ్చారు. మేము చేసే భక్తి వలన దేవుడు మమ్మల్ని అంగీకరిస్తాడు. క్రైస్తవులు అయినటువంటి వారు కూడా ఇలాంటి కోవలోనే ఉన్నారు. ప్రస్తుత కాలపు క్రైస్తవులు ఏంటంటే, వారు చేసేటువంటి భక్తిని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఖచ్చితంగా రెగ్యులర్గా చర్చికి వస్తున్నాం, రెగ్యులర్గా అన్ని ప్రభు చెప్పిన కార్యాలన్నీ మేము పాటిస్తా ఉన్నాం, ఏ రకమైనటువంటి పాపాలు చేయకుండా భక్తిగా మేము జీవిస్తున్నాం కాబట్టి మేము దేవుని రాజ్యానికి వారసులము అన్నట్లుగానే వ్యక్తులు జీవిస్తూ ఉంటారు. ప్రియదేవులారా చాలామంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తే నికోదేము కూడా అతని భక్తి మీద ఆధారపడి తన యొక్క నిత్య జీవము తన భక్తి మీద ఆధారపడి ఉన్నదనుకుని తన భక్తిని ఆధారం చేసుకుని నిత్యరాజ్యానికి నేను వారసున్నే అని అనుకుంటా ఉన్నాడు. అయితే దేవుడు అతనికి తెలియచెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు రావడంతోనే ఇతడు ఆ నిత్యరాజ్యం పొందాలని ఇతనేం అడగలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇతనికి నిత్యరాజ్యానికి నేను వారసున్నే అన్నట్లుగా వచ్చాడు. పైగా ప్రభువుని ఇతడేదో సర్టిఫికేట్ ఇస్తున్నట్లు, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినట్లుగా నాకు అనిపిస్తుంది, నువ్వు చేసే బోధలు చాలా బాగున్నాయి, శబాస్ కంటిన్యూ చేయని ఇతడేదో అతని యొక్క పెద్దరికాన్ని, అతని హోదాని, అతని యొక్క పరిచయ యొక్క విధానాన్ని తాను చూపించుకోవడానికి భక్తి పరులాగా దేవుని యొద్దకు క్రీస్తు యొద్దకు వచ్చి తన భక్తిని కనపరుస్తూ ఉన్నాడు, తన అధికారం కనపరుస్తున్నాడు. వెంటనే అతనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినట్లుగా ప్రభు మొదలుపెట్టారు. ఏమనంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో చెప్తున్నాను. నికోదేము, నీవు నీ భక్తి మీద ఆధారపడి
నీవు నిత్యరాజ్యాన్ని పొందుతావని నీకు అనుకుంటున్నావు, లేదా దేవుని రాజ్యాన్ని చూస్తావని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ భక్తి దేవుని రాజ్యము చూడటానికి సరిపోదయ్యా. నువ్వు గనక దేవుని రాజ్యం చూడాలంటే ఈ 2 విషయాలు నువ్వు చేయాలి అని చెప్పి అతనికి ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. సర్టెన్లీ ఐ టెల్ టు యూ, నిశ్చయంగా నేను నీతో చెప్తున్నానని ఖచ్చితంగా ప్రభువు ఇతనికి ఈ మాట చెప్పాడు. ఏమాట? ఒకడు కొత్తగా జన్మించాలి. అయితే అతని దగ్గర సరైనటువంటి దాన్ని డిఫెండ్ చేసుకునేటువంటి ఆధారం ఏమీ లేదు నికోదేముకి. అందుకనే అతడు ఈ మాట దాన్ని తప్పుగా అర్థం చేసి ఏమన్నా వక్రీకరించాడు. ఎలా వక్రీకరించాడు? ఒకడు కొత్తగా జన్మించడం అంటే దాన్ని అతడు సపోర్ట్ చేస్తూ దాన్ని మిస్లీడ్ చేసి ఎలా అన్నాడంటే, మరలా ఒక వ్యక్తి తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళా ఎలా కొత్తగా పుడతాడు అని ఆయన తన యొక్క వాదనని మరి మిస్ఇంటర్ప్రిట్ చేసి వాదిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాను. అయితే ఇక్కడ ఒక పదం వాడబడింది, కొత్తగా జన్మించడం అనేటువంటి ఈ పదాన్ని మనం చూస్తే అనోథెన్ అనేటువంటి ఆ పదము వాడబడింది. ప్రియదేమిళ్ళరా, అనోథెన్ అనేటువంటి పదము ఇక్కడ క్రొత్తగా జన్మించుట అనేటువంటి ఆ మాటకు అనోథెన్ అనేటువంటి ఆ మాట వాడబడింది. అయితే యోహాను సువార్తలో 4 సార్లు ఈ మాట అనోథెన్ అనేటువంటి మాట ఉపయోగింపబడింది. 4 సార్లు ఉపయోగించినటువంటి మాటలన్నిటిని కూడా మనం అర్థం చేసుకుంటే, చదివితే, అప్పుడు ఆ మాట యొక్క సందర్భము ప్రభు నికోదేముతో మాట్లాడినటువంటి ఆ మాట యొక్క సందర్భం దేని కొరకు అన్నాడు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ప్రియదేమిళ్ళరా, ఒకసారి ఈ విషయాలు మనం చూద్దాం. ఎనోథెన్ అనేటువంటి ఈ గ్రీకు పదము మనం చూస్తూ ఉన్నాం. మొదటిసారి ఇక్కడ 3వ అధ్యాయంలో 3వ వచనంలోను 6వ వచనంలోను ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అది తర్వాత 31వ వచనం కూడా మనం చదివితే పైనుండి వచ్చే అనేటువంటి మాట మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఈ పదం కూడా ఎనోథెన్ అనేటువంటి పదం ఉపయోగింపబడింది, పై నుండి వచ్చు అనే మాట. సరే, అది జ్ఞాపకం పెట్టుకోండి. అలాగా తర్వాత 36 మనం చూద్దాం. 16వ అధ్యాయము 36వ వచనం. అక్కడ ఒక మాట చూద్దాం. 17:36 చూద్దాం. 17:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. 18:36. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇహ సంబంధమైంది కాదు అన్నప్పుడు ఇంకా ఏ సంబంధమైంది? పర సంబంధమైంది, అనగా పైనుండి వచ్చు అనేటువంటి అర్థం వస్తుంది. నా రాజ్యము పైన ఉన్నటువంటిది, నా రాజ్యము భూ సంబంధమైంది కాదు, పై సంబంధమైంది, ఇహ సంబంధమైంది కాదు, పర సంబంధమైంది అనే మాట అక్కడ అర్థం చేసుకుంటా ఉన్నాం. తర్వాత 19వ అధ్యాయము 23 కూడా మనం చదివితే, పైనుండి యావత్తు వేయబడినది, పైనుండి వేయబడినది, పైనుండి నేయబడినది అంటే ఒకటే క్లాత్ కింద, దానికి ముక్కలు లేకుండా, ఆ అతుకులు లేకుండా పైనుండి ఒకటే నేతగా నేయబడినటువంటి అంగీగా యేసు ప్రభు ఆ వస్త్రాంశు
ఇక్కడ కూడా వాడబడిన పదము అనోతెన్ అనేటువంటి పదం. అంటే ఈ 3 సందర్భాల్లో ఇప్పుడు నికోదేము సందర్భంతో కలిపి మిగిలిన 3 సందర్భాలు కూడా మనం చూస్తే పైనుండి అనే మాట మనం చూస్తా ఉన్నాం. అనోతెన్ అనే సందర్భం వచ్చినప్పుడల్లా పైనుండి అనేటువంటి అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ నికోదేముతో ప్రభు చెప్పినటువంటి మాట, ఒకడు క్రొత్తగా జన్మిస్తే అని, క్రొత్తగా అనేది ఉంది కదా, అక్కడ ఇప్పుడు మనం ఏం పెట్టి చదవాలా? క్రొత్తగా అనేటువంటి మాట పైనుండి. ఒకడు పైనుండి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఒకడు పైనుండి జన్మిస్తేనే కానీ. కాబట్టి క్రొత్తగా జన్మించడం అంటే నికోదేము ఏ అర్థాన్ని తీసాడంటే, ఒకడు మరలా ఎట్లా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా రెండోసారి ఎలా జన్మిస్తాడు అంటే రెండో జన్మ అన్నట్లుగా రెండోసారి పుట్టడము అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు నికోదేము. కానీ ప్రభు చెప్పింది రెండోసారి పుట్టడం కాదు, నేను చెప్పేది పైనుండి పుట్టడం, పైనుండి జన్మించడం. ఒకడు పైనుండి ఎలా జన్మిస్తాడు అనేటువంటి దాన్ని ప్రభువారు చెప్తున్నారు. పైనుండి జన్మించడం అంటే ఏంటంటే దేవుని నుండి జన్మించాలి. ఒకడు దేవుని మూలంగా జన్మిస్తేనే అతడు దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాడు అనేటువంటి ఉద్దేశము ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అందుకనే క్రీస్తు ప్రభువారు పైనుండి జన్మము అని యేసు చెప్తే ఆ నికోదేము ఎలాంటి అర్థాన్ని తీసుకొచ్చాడంటే రెండోసారి జన్మించడం అనేటువంటిది తీసుకొచ్చాడు. రెండోసారి జన్మించడం కాదు ప్రభు మాట్లాడేది. ఒక వ్యక్తి దేవుని రాజ్యము చూడాలి అంటే పైనుండి జన్మించాలి. మరి పైనుండి జన్మించడం అంటే ఏంటనేటువంటిది కింద వచనాల్లో నికోదేముకి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరి అది కొంచెం పెద్ద అంశం కాబట్టి మనం వచ్చే వారము దాన్ని ధ్యానం చేద్దాం. మరి దేవుడు చెప్పబడిన వాక్య భాగం మనం ఇంట్లో ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కృపయు కనికరముల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మరి ఇవన్న తండ్రి, మరి నికోదేము మరి ఎంతో మరి భక్తి కలిగినటువంటి వాడుగా, మరి నిష్ట కలిగినటువంటి వాడుగా, పరిసేయుడిగా, మరి ఇశ్రాయేలు యొక్క బోధకుడుగా మరి నికోదేము ఉన్నాడు. అతడు చేసే భక్తి దేవుని రాజ్యాన్ని చూడడానికి ఏమాత్రము అర్హత సాధించలేకపోయిందని మేము నేర్చుకుని ఉన్నాం. కాబట్టి నాన్న, ఇక్కడ కూడి ఉన్న మేము కానీ, వాక్యం వినిచున్నటువంటి బిడ్డలు కానీ, వారి భక్తి దేవుని రాజ్యాన్ని మరి నాన్న వారికి తీసుకురాలేదనే విషయాలు వారు గమనించిన వారే భక్తిని చేయడానికి కన్నా మొట్టమొదట విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారుగా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి తద్వారా ఆ ప్రేమను మరి క్రీస్తు పట్ల మరి కలిగి ఉన్నవారై మిగిలిన కార్యములు చేయడానికి వారు పూనుకున్నట్లుగా వారిని మీరే ఆయుత్తపరచమని ప్రార్థిస్తా ఉన్నాను. నాన్న, విశ్వాసము లేకుండా వారు ఎంత భక్తి చేసినా అది వ్యర్థము అనేటువంటి మరి విషయాన్ని మేము గ్రహిస్తా ఉన్నాం. కాబట్టి నికోదేములాగా ఇక్కడ ఉన్న మేము ఎవరమో మా భక్తి మీద, మా స్వనీతి మీద మేము ఎన్నడనో ఆధారపడకుండా విశ్వాసం ద్వారా కృపచేతనే మేము రక్షింపబడతామని మేము గ్రహించి క్రీస్తు యేసునందు పరిపూర్ణమైన విశ్వాసం కూడిన మేమందరమును వాక్యం వినిచిన బిడ్డలు కూడా మరి అట్టి రీతిగా అర్థం చేసుకోవడానికి కృపను అనుగ్రహించమని, విశ్వసించగలిగిన కృపా భాగ్యాన్ని దయచేయమని, వాక్యము బిడ్డల హృదయాలు స్థిరపరచమని, ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.